నంద్యాలలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు వినూత్నమైన ప్రయోగం చేశారు. పట్టణ శివార్లో ఓపెన్ రింగ్ పేకాట అడ్డుకట్టకు డ్రోన్లను ఉపయోగించారు. ఎస్పీ ఆదిరాజు సింగ్ ఆదేశాలతో డ్రోన్ల సహాయంతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగంలో ఓపెన్ రింగ్ కేసులు భారీగా పెరిగాయి. ఆదోని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పిలుపునిచ్చారు. మంగళవారం పిఎన్ రోడ్డులోని శ్రీనివాస్ భవన్ కూడలి నుండి పెద్ద మార్కెట్ దాకా, సోడా సర్కిల్ ఎంఎం రోడ్డు దాకా అధికారులతో కలిసి నడుస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఆదోని ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండటం కొరకు, ట్రాఫిక్ ను నియంత్రణ చేయడం కొరకు తనే స్వయంగా నడుస్తూ ట్రాఫిక్ సమస్యలను తెలుసుకుంటూ ఉన్నానని అన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు రోడ్డును ఆక్రమించుకుని వ్యవహరించడం చాలా బాధాకరమని, అడిగేవాళ్ళు లేరని ఇలా ప్రవర్తించడం సరికాదు అన్నారు. ట్రాఫిక్ సమస్యకు ఇబ్బంది లేకుండా రోడ్ సైడ్ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలి అని సూచించారు. బ్యాంకులకు ఎటువంటి హామీ చూపించకుండానే ముద్రా రుణాలను పొందవచ్చు అని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద శిశు విభాగంలో 50,000 వరకు, కిషోర్ విభాగంలో 5 లక్షల వరకు, తరుణ్ విభాగం కింద 10 లక్షల వరకు ముద్రా రుణాలను పొందే అవకాశం ఉందని చెప్పారు. జిల్లా స్థాయి డీసీసీ, డిఎల్ఆర్సీ సమావేశం కలెక్టరేట్లో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో వివిధ స్వయం ఉపాధి పథకాలు అమలు, రుణాల మంజూరు, గత త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు, ప్రభుత్వ శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డు సూపర్వైజర్లు గత 12 రోజులుగా వారి జీతాల కోసం దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కనీసం వారి ఆకలి గోడు జిల్లా వైద్యాధికారులకు కనపడలేదా అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగుత అశోక్ ప్రశ్నించారు. బుధవారం మధ్యాహ్నం నెల్లిమర్ల సిహెచ్సి దగ్గర జీతాల కోసం నిరసన ధర్నా చేస్తూ కళ్లు తిరిగి పడిపోయిన సెక్యూరిటీ గార్డు మురళిను పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో నిరసన ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆగస్టు 30న వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఒకే రోజున జిల్లా వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామన్నారు. తదుపరి దశల్లో అటవీ శాఖ వద్దనున్న మరో 7 లక్షల మొక్కలు నాటేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చేనేతకు సంబంధించిన చీరలు మరమగ్గంపై నేస్తే జరిమానా తప్పదు అన్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కేంద్రంలోని పలు కాలనీలలో బుధవారం మరమగ్గాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మరమగ్గంపై చేనేతకు సంబంధించిన చీరలు నేస్తున్న మగ్గంను సీజ్ చేశారు. ఆ చీరను 4 భాగాలుగా కోసి శాంపిల్స్ కోసం తీసుకున్నారు. ఈ సందర్భంగా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాజారావు మీడియాతో మాట్లాడుతూ చేనేతకు సంబంధించిన 11 రకాలైన ఉత్పత్తులు చేనేతలే నేయాలి అని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా మరమగ్గాలపై చేనేత రకాలు నేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు విన్నవించి అర్జీలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఓపెన్ స్కూల్ సొసైటీ మండల స్థాయి సమావేశాన్ని చిత్తూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రవీంద్రనాథ్, మండల విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డన్నశెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మండల పరిధిలోని విద్యార్థులు మరియు ఉద్యోగులు, అలాగే అర్హత కలిగిన 10వ తరగతి విద్యార్థులు ఓపెన్ స్కూల్ నందు నమోదు చేసుకోవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నకరి ఉల్లాఖాన్, ఉపాధ్యాయులు మరియు సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రానికి చెందిన సాంబయ్య కుమారుడు మోహన్ కుమార్ కుటుంబ కలహాలతో గురువారం వేకువజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి మోహన్ కుమార్ ను పుంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మోహన్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం మోహన్ కుమార్ మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రిలో శవ పంచనామా నిర్వహించారు. జనసేన అధినేత ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం 42వ డివిజన్ కామాక్షి నగర్ లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవా సంఘం అండ్ బ్లడ్ డోనర్స్ క్లబ్,
మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు క్యాడ రామకృష్ణారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష కోసం నిత్యం పాటుపడే సీనియర్ జర్నలిస్ట్ ఎలిశెట్టి సురేష్ కుమార్ కు, తెలుగు భాషా సేవా సంఘం అధ్యక్షులు ఆర్బి రామానాయుడుకు, ప్రముఖ సంఘ సేవకులు, నడక సంఘం ఉద్యమకారులు డాక్టర్ ఏఎస్ ప్రకాష్ రావు మాస్టర్ కు, ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంఘ సేవకులు వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 ఎలెక్ట్ గవర్నర్ అరకతోట తిరుపతిరావు చేతుల మీదుగా సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఒక అపార్ట్మెంట్లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బుధవారం తన నివాసంలో బరాటం అనురాధ ఉరివేసుకుని మృతి చెందిందని భర్త బరాటం శ్రవణ్ తెలిపారు. అయితే ఇది ఆత్మహత్య కాదు అని, హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులతో పాటు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తూ పరిశీలిస్తున్నారు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నంద్యాల ఎన్జీఓ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో బషీర్ అనే యువకుడిని బుజ్జి అనే మరో యువకుడు గొంతు కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాత కక్షలే ఈ దారుణానికి కారణంగా తెలుస్తుంది. బాధితుడిని నంద్యాల జీజీహెచ్ కు తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజాం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వంగర, సంతకవిటి, రేగిడి, ఆముతలవలస పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున మద్యం పట్టుపడింది. దీంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమక్షంలో ఆ మద్యాన్ని ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ బీవీజీ రాజు సమక్షంలో 3 పోలీస్ స్టేషన్ పరిధిలో గల 50 బీరు సీసాలు, 30 లీటర్ల నాటుసారా, 5 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. రేగడం, ఆముదలవలస స్టేషన్ పరిధిలో 49 కేసులు, సుమారు 900 మద్యం బాటిళ్లు, వంగర స్టేషన్ పరిధి నుంచి 29 కేసులు, సుమారు 700 మద్యం బాటిళ్లు, సంత కాబట్టి స్టేషన్ పరిధిలో 52 కేసులు, సుమారు 734 మద్యం ధ్వంసం చేసినట్లు విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బీవీజీ రాజు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, వాయుగుండంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వైపు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రాగల 3 రోజుల పాటు కోస్తాకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారి తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అన్ని జిల్లాలలో భారీ వర్షాలు ఉంటాయని, మిగిలిన జిల్లాలలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.